తెలంగాణ చిహ్నంపై వివాదం ముదురుతోంది. ప్రభుత్వం కాకతీయ కళాతోరణం చార్మినార్ లోగోను ప్రభుత్వం తొలగిస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో సర్కార్ తీరుపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా చార్మినార్ శతాబ్దాలుగా హైదరాబాద్ కు చిహ్నంగా ఉందన్నారు. హైదరాబాద్ గురించి తలుచుకుంటే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన చార్మినార్ ని తలుచుకోకుండా ఉండలేరని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను చూపుతూ ఐకానిక్ చార్మినార్ ను రాష్ట్ర లోగో నుండి తొలగించాలని చూస్తోందని తెలిపారు. దీనికి నిరసనగా ఇవాళ చార్మినార్ దగ్గర నిరసన తెలపనున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ నిరసనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. వివాదం ముదురుతోంది. ప్రభుత్వం కాకతీయ కళాతోరణం చార్మినార్ లోగోను తొలగిస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో సర్కార్ తీరుపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, తెలంగాణ చిహ్నం పైన గడిచిన 2 రోజులుగా కూడా వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం మరింత ప్రస్తుతం అయితే కరెంట్ ట్రెండ్స్ లో ఇంకా ముదురుతుంది. ప్రభుత్వం కాకతీయ కళాతోరణంతో పాటు చార్మినార్ లోగోను ప్రభుత్వం తొలగిస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో సర్కార్పై తీవ్రంగా ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలు అయితే తారాస్థాయికి వెళ్లి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అయితే తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. ఇంగ్లీష్ లో వరల్డ్ ఓవర్ చార్మినార్ హ్యాస్ బీన్ ఐకాన్ సింబల్ ఆఫ్ ది హైదరాబాద్ ఫర్ centuries. When one thinks of the Hyderabad, they cannot but think of Charminar, which has all the qualities of UNESCO World Heritage Site. Now, Congress government wants to remove the iconic Charminar from the state logo, seeking privileged reasons అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా చార్మినార్ శతాబ్దాలుగా హైదరాబాద్ కు చిహ్నంగా ఉందన్నారు. హైదరాబాద్ గురించి తలుచుకుంటే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన చార్మినార్ ని తలుచుకోకుండా ఉండలేరని కూడా గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలు చూపుతూ ఐకానిక్ చార్మినార్ ను రాష్ట్ర లోగో నుండి తొలగించాలని కూడా చూస్తుందని కూడా ఎక్స్ వేదికగా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దాంతో నిరసనగా ఇవాళ చార్మినార్ దగ్గర నిరసన తెలపనున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ నిరసనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. అయితే మొదట నిరసన అనుకున్నా కూడా అది ఓన్లీ జస్ట్ విజిట్ పర్పస్ లోనే వెళ్తున్నాము తప్ప ప్రొటెస్ట్ లో అట్లాంటివి ఏమి ఉండవు అని కూడా కేటీఆర్ ఆఫీస్ నుంచి కూడా ఒక అధికారిక ప్రకటన వెలువడింది. కానీ ఈ చిహ్నం వివాదం అయితే ఇప్పట్లో కూడా సమసిపోయలేదు. ఇది ఒక నరేషన్ అయితే నడుస్తోంది. ఇప్పుడు ఇటు గవర్నమెంట్ నుంచి అటు గాంధీ భవన్ నుంచి కూడా బేసిక్ గా కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి తీసేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కాకతీయులు సమ్మలక్క సారక్కలని వధించారని, దానికి అనుకూలంగానే సమ్మలక్క సారక్క ఏషియాలోనే అతిపెద్ద జాతరగా ట్రైబ్స్ కి ఒక అమ్మవార్లని వాళ్ళు బాగా వర్షిప్ చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే సమ్మలక్క సారక్కలను వధించిన కాకతీయుల కళాతోరణం ఉండకూడదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని, అలాగే దానితో పాటు నిజాం రూల్ అప్పుడు రజాకర్ల పాలనలో తెలంగాణలో అరాచకాలు సృష్టించిన రజాకర్లకు సంబంధించిన ఈ చార్మినార్ గుర్తు కూడా ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము ఈ చిహ్నంలో మార్పులు చేస్తుంది అని కూడా ప్రస్తుతం ఇటు గవర్నమెంట్ సైడ్ కాంగ్రెస్ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. కానీ వాస్తవికంగా చూసుకుంటే తెలంగాణకి మొదటి నుంచి కూడా కాకతీయ డైనాసిటీకి ఒక పేరుంది. సౌత్ లోనే అతిపెద్ద లార్జెస్ట్ డైనాసిటీగా కూడా పేరుంది. కాకపోతే ఇప్పుడు ఇది వివాదం రోజు రోజుకి మరింత ముదురుతో ఉంది. అటు చార్మినార్ లోగోను కూడా తీయడం ఏంటని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు పదే పదే కూడా గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఇటు అధికారులతో పాటు కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రులు అలాగే మిగతా వాళ్ళందరితో కూడా పిలిచి ప్రత్యేకంగా కూడా ఒక మీటింగ్ పెట్టనున్నారు. అసలు కారణాలు ఏంటి, ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది చిహ్నం మారుస్తే అని కూడా దాని మీద మొత్తం చర్చించి ఒక క్లారిటీ ఈ రోజు మనకి మధ్యాహ్నం 1 గంట 2 తర్వాత క్లియర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వైశాలి.
రైట్. అయితే బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు ఈ రోజు చార్మినార్ దగ్గర పరిస్థితి ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మనం ముందుగా అనుకున్నట్టు కేటీఆర్ కూడా చాలా మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బహిరంగానే కూడా విమర్శిస్తున్నారు. అసలు తెలంగాణ కల్చర్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు ఏం తెలుసన్నట్టు కూడా ఆయన విమర్శిస్తూ వస్తున్నారు. జయ జయ తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా మీకు? కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలిగి చారినారు. అది రాచరికపు గుర్తులు కాదు, 1000 ఏళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్రస్ చేస్తూ కూడా చెప్పారు. ముఖ్యమంత్రి గారు, ఇదేం 2 నాలుకల వైఖరి, ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన, మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపము, చార్మినార్ చిహ్నంపై అంటే మీకు ఎందుకంత చిరాకు అని కూడా ప్రస్తావించారు. అధికారిక గీతంలో కీర్తించి అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా? చార్మినార్ అంటే ఒక కట్టడం కాదు, విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్. కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదు, సిరి సంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంబోధిస్తూ కూడా కేటీఆర్ సంబోధించారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే తెలంగాణను వేరు చేయడమే అని కూడా కేటీఆర్ ప్రస్తావించాడు. ప్రస్తుతము దీనిపైన అయితే ఈ వివాదం ఇప్పట్లో కూడా సమసిపోయేలా లేదు. ఇవాళ 30వ తారీఖు, రేపు 31. మనకి గట్టిగా చెప్పాలంటే 2 డేస్ టైం ఉంది. ఈ 2 డేస్ టైంలో కూడా చాలా కాంట్రవర్సీస్ కూడా నడుస్తోంది. అలాగే కేటీఆర్ కూడా తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే, 4 కోట్ల తెలంగాణ ప్రజలను గుండెలను కూడా గాయపరచడమే అంటూ కూడా ప్రశ్నించారు. మీ కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక అధికార చిహ్నంలోనూ రాచరికపు గుర్తులున్నాయి, మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి అని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వశ్చన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డిని. కాకతీయ కాలంలో నిర్మించిన చెరువులను పూర్తి చేస్తారా? ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూడా పూర్తి చేస్తారా అని కూడా క్వశ్చన్ మార్క్ గా కూడా క్వశ్చన్ చేశారు. ఇవాళ తెలంగాణ గుర్తులు మారుతున్నాం అంటున్నారు, రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులను కూడా తెరిపిస్తారా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. గత 10 ఏళ్లుగా ప్రభుత్వ అధికారిక చిహ్నంపై యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర వేసింది. సమండ వర్గాల మనసును గెలుచుకున్న సంతకము ఉంది. రాజకీయ ఆడవాళ్లను తొలగించాలని అందున కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని తెరిపిస్తే సహించము. పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్ల సాక్షిగా మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాము. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్రస్ చేస్తూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సో మరి చూడాలి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ తర్వాత దీని మీద ఒక ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది అనేది కూడా చూడాలి. ప్రతి క్షణం కూడా ఒక కొత్త మలుపులు తీసుకుంటుంది ఇటు తెలంగాణ జేఎస్ తో పాటు చిహ్నం కూడా. మరి చూడాలి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు మరేం సంచలనం నమోదు కాబోతుంది, మరేం కొత్త వివాదం తెరపైకి వస్తుంది అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఒక ప్రశ్న అయితే మెదులుతోంది వైశాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.